సలోనికి పెళ్లి కుదిరింది. కానీ ఆమె పెళ్లిలో మెహందీ కోసం చింత మొదలైంది. మమ్మీ, ఇప్పుడు నేనేం చేయను? మీరేమో నన్ను మెహందీ పెట్టుకోమని అంటున్నారు. కానీ నాకు మెహందీ అంటే ఎంత ఎలర్జీయో మీకు తెలుసు కదా. నేనిలా మెహందీ పెట్టుకోగానే తుమ్ములు స్టార్ట్ అయిపోతాయి. అంతే, ఇంకొక వారం రోజుల పాటు బాధపడాల్సి ఉంటుంది. నేనిలా మెహందీ పెట్టుకున్నానో లేదో తుమ్మి తుమ్మి నా బుర్రంతా పాడైపోతుంది. నీకన్నా ఎక్కువ నాకు చింతగా ఉంది. కొత్త పెళ్లి కూతురివి కదా, మెహందీ పెట్టుకోవాల్సిందే మరి. నువ్వు పెట్టుకోబోతే నలుగురు 4 విధాలుగా అనుకుంటారు. చిన్నప్పటి నుండి మెహందీ పెట్టుకుంటే నీకు ఎలర్జీ వచ్చి తుమ్ములు మొదలవుతాయి. ఇదే విషయం మీ అత్తగారికి గాని తెలిస్తే బావుండదు కదా. ఆవిడికి తెలిస్తే ఈ సంబంధమే వద్దంటారేమోనని నాకు భయమేస్తుంది. నచ్చకపోయినా నువ్వు మెహందీ పెట్టించుకోవాల్సిందే తల్లి. మమ్మీ, నాకు అప్పుడే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. దీన్ని బట్టి చూస్తే నేను మెహందీ పెట్టించుకోవాల్సిందే. అవును, మరింక పెట్టించుకోవాల్సిందే. మీ అత్తగారే ఫోన్ చేస్తున్నారు. ఉండు, మాట్లాడనేవు. హలో, నమస్తే వదిన గారు. ఆహా, అదే ఇప్పుడే నేను మెహందీ ఆవిడికి ఫోన్ చేస్తున్నాను. అవును అవును, మీరు చెప్పిన అమ్మాయినే. సరే సరే, నేను ఆమెతో మాట్లాడిన వెంటనే మీకు ఏ విషయం చెప్తాను. ఏమైంది మమ్మీ? అత్తయ్య ఏమంటున్నారు? అదే ఆవిడంటున్నారు. ఆవిడ చెప్పిన ఆ మెహందీ అమ్మాయినే బుక్ చేసుకోమని చెప్తున్నారు. మాట్లాడిన వెంటనే ఆమెతో చెప్పమంటున్నారు. ఆ అమ్మాయితో పెట్టించుకుంటే చాలా బాగుంటుందని ఆవిడ అనుకుంటున్నారు. సరే, మరి ఏం చేస్తారో చేయండి. చూద్దాం ఎలర్జీ అయితే ఏం చేయాలో. నేనైతే తుమ్మి తుమ్మి పిచ్చిదాన్ని అయిపోతాను. ఇప్పటి నుండే నా బుర్ర పాడైపోతుంది. పెళ్లి దగ్గరవుతున్న కొద్దీ సలోనికి చింత మొదలైంది. అసలు మెహందీ ఎలా పెట్టించుకుంటుంది అని. మరుసటి రోజు రాహుల్ కాల్ చేస్తాడు. సలోని, అమ్మ మెహందీ వాళ్ళని బుక్ చేసింది, నీకు తెలుసు కదా. హాహా, మమ్మీ మాట్లాడారు, అంతా చెప్పారు. మెహందీ రోజు ఆమె ఇక్కడికి వస్తుంది. సలోని, అమ్మనితో మాట్లాడతానంటుంది. అత్తయ్య, సరే ఇవ్వు. హలో సలోని, నేనేమంటున్నానంటే మెహందీ ఆవిడికి చెప్పు. కాళ్ళకి చేతులకి నిండుగా మెహందీ పెట్టమని. మెహందీ ఎర్రగా పండితే శుభమన్నమాట. మెహందీ ఎర్రగా పండిందంటే దాని అర్థం భార్యాభర్తలు కూడా అంతే సంతోషంగా ఉంటారని. ఒకవేళ నీ మెహందీ ఎర్రగా పండిందే అనుకో, దానర్థం రాహుల్కి నీకు మధ్య చాలా గట్టి అనుబంధం ఉందని. సరే అత్తయ్య, నేను మెహందీ ఆవిడికి చెప్తాను, మంచిగా చేతులు కాళ్ళకి పెట్టమని. హాహా, సరే, ఇదిగో రాహుల్తో మాట్లాడు. సలోని, మంచిగా మెహందీ పెట్టించుకో. కొత్త పెళ్లి కూతురు మెహందీ పెట్టించుకుంటున్నప్పుడు అదే భర్త పేరు రాసుకుంటారు కదా, నువ్వు కూడా అలా పెట్టించుకో. హాహా, అలానే పెట్టించుకుంటా. సరే అయితే, అమ్మ పిలుస్తుంది, ఉంటాను. హాహా, సరే, బాయ్. సలోని ఫోన్ పెట్టేస్తుంది. ఇష్టం లేకపోయినా సరే మెహందీ పెట్టించుకోవాల్సిందే. ఎందుకంటే మంచిగా మెహందీ పెట్టించుకోవాలని అందరూ అనుకున్నారు. సలోని పెళ్లి రోజు రానే వచ్చింది. ఆంటీజీ, సలోని మెహందీయే మిగిలిపోయింది. మిగతా చుట్టాలందరికీ నాతో పాటు వచ్చిన అమ్మాయి మెహందీ పెడుతుంది. మెహందీ అయితే చల్లగా లేదు కదా, అది మెహందీ పెట్టుకుంటే నాకు ఎలర్జీ వస్తుంది. నాకు చాలా తుమ్ములొస్తాయి. అరే, అదేంటి మీకు మెహందీ అంటే ఎలర్జీ అని మీ అత్తగారితో ఎందుకు చెప్పలేదు? బాగోదు కదా, మళ్ళీ వాళ్ళేమన్నా అనుకుంటారు. ఆ కారణంగానే చెప్పలేదు. మంచి బ్రైడల్ మెహందీ పెట్టించుకోవాలని అత్తయ్య ఆశపడుతున్నారు, అందుకే. అదే, నేను కూడా అదే అనుకున్నాను. ఆవిడికి కూడా ఉంటది కదా, కొత్త పెళ్లి కూతురు మంచిగా మెహందీ పెట్టుకోవాలని, అందుకే చెప్పలేదు. అది సరే కానీ, ఏది మీ చెయ్యిలో ఇవ్వండి, మెహందీ పెట్టడం మొదలు పెడతాను. అప్పుడే సలోని వాళ్ళ అత్తగారు లోపలికి వస్తారు. ఆగు, సలోని ఇక మెహందీ పెట్టించుకోదు. వదిన గారు, మీరిక్కడ? వెంటనే ఇక్కడికి రావాల్సి వచ్చింది. కోడలు మెహందీ అసలు పెట్టించుకోదు. నాకు నిజం తెలిసిపోయింది, నా కోడలికి మెహందీ అంటే ఎలర్జీ అని. సలోని, ఈ మాట నువ్వు ముందే చెప్పాల్సింది కదా. మీ పిన్ని నాకు ఉదయం మార్కెట్లో కనిపించారు. ఆవిడే నాకు ఈ నిజమంతా చెప్పారు. నువ్వు గానీ మెహందీ పెట్టించుకుంటే పెళ్లి టైంలో ఎంత ఇబ్బంది అయి ఉండేది. అమ్మా సలోని, నీ ఇబ్బంది అంతా నాకు బాగా తెలుసు. ఉదయం మార్కెట్లో కనిపించినప్పుడు ఉండబుద్ధి కాక ఈ విషయం అంతా చెప్పాల్సి వచ్చింది. సలోని తల్లి, నువ్వు కోడలివి తర్వాత ముందు కూతురివి. నువ్వు నాకు ముందే ఈ నిజం చెప్తే నేనేమైనా నీ మీద కోప్పడతానా? లేదు తల్లి, ఇప్పుడు నువ్వు మా ఇంటి బాధ్యతవు. ఇకపై ఎప్పుడు ఎలాంటి విషయం దాయకు. ఆ ఇల్లు నీది, ఆ ఇంట్లో ఉన్న మేమంతా నీ వాళ్ళమే. సారీ అత్తయ్య, మీరు నా గురించి ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అని అనుకున్నాను. అవును వదిన గారు, ఈ విషయం ఆలోచించే మేం మీ దగ్గర ఇవన్నీ దాచాము. మరి సలోని ఈ మెహందీ పెట్టుకోకపోతే? ఆంటీ, దీనికి ఒక దారుంది. మీరు ఒప్పుకుంటే మెహందీ టాటూ స్టిక్కర్స్ నా దగ్గరున్నాయి. ఎవరి దగ్గరైతే మెహందీ పెట్టుకునే టైం ఉండదో వాళ్ళకి నేను ఈ స్టిక్కర్స్ పెడతాను.
సలోని గారికి ఈ మెహందీ స్టిక్కర్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది నార్మల్ స్టిక్కర్. చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఇది చూడండి, నా దగ్గర ఫుల్ ప్యాకెటే ఉంది. ఇందులో 2 చేతులు 2 కాళ్ళ కోసం అందమైన స్టిక్కర్స్ ఉన్నాయి. అరేవా, పని జరిగినట్లే కదా. ఒక పని చేయి తల్లి, త్వరగా ఈ అందమైన స్టిక్కర్లన్నీ నా కోడలికి పెట్టేసే. ఈ స్టిక్కర్లేవో భలే ఉన్నాయి. ఒక పని చేయి, నువ్వు మా అందరికీ కూడా ఈ స్టిక్కర్లే పెట్టు. మా అందరి మెహందీ ఒకేలా ఉంటుందప్పుడు. ఏమంటావు అమ్మాయి? థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మంచివారు. సలోని సమస్య చిటికలోనే తీరిపోయింది. సలోని అత్తయ్య కూడా చాలా మంచి వ్యక్తి. తన కోడల సమస్యని ఆమె అర్థం చేసుకున్నారు. ఇంకేముంది, ఆ తర్వాత అందరూ కలిసి ఆ అందమైన స్టిక్కర్లని పెట్టుకుంటారు. సలోని కూడా అందమైన మెహందీ స్టిక్కర్ని పెట్టుకుని చాలా అందంగా పెళ్లికూతురులా రెడీ అవుతుంది. మరియు చాలా సంతోషంగా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతుంది. దివ్య మరియు ప్రమోద్కి పెళ్ళయి 1 నెలే అవుతుంది. అత్తగారింట్లో తన భర్తతో పాటు అత్తగారు ఆడబడుచు ఉంటారు. దివ్య పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుండి ఇంటి బాధ్యతలు మొత్తం తనపైనే పడతాయి. ఆ ఇంటికి ఒక్కగానొక్క కోడలు అవ్వడం వల్ల రోజంతా అందరికీ అన్నీ చేసి పెడుతూ ఉండేది. దివ్యా, నా టవలేది? నేను స్నానానికి వెళ్ళాలి. అయ్యో, ఇదిగోండి, ఎదురుగానే ఉందిగా. కోడలా, ఓ కోడలా, ఎక్కడున్నావే? టీ ఈరోజు తెస్తావా లేక రేపు తెస్తావా? తెస్తున్నా అత్తయ్య. రోజంతా అదితే ఇదితే అని చెప్తూనే ఉంటారు. ఈ ఇంటికి కోడల్ని కాదు, ఒక పెద్ద పని మనిషిని తీసుకొచ్చారు. రోజంతా పనులు చెప్తూనే ఉంటారు. పొద్దున్నుండి రాత్రి వరకు అన్నీ చేసి పెట్టాలి. ఇంతకంటే మా పొట్టింట్లో 100 రెట్లు సంతోషంగా ఉండేదాన్ని. కూర్చుని నేను ఆర్డర్ చేస్తే అమ్మ తెచ్చి అన్నీ నా దగ్గరే పెట్టేది. అంతా నా తప్పే. నాన్నగారి మాటలు విని ఇంటికి కోడలుగా వచ్చాను. లేదంటే ఆ కెనడాలో ఉన్న అబ్బాయిని చేసుకుంటే రాణిలా చూసుకునేవాడు. పైగా అబ్రాడ్లో ఉండే అవకాశం కూడా వచ్చేది. టీ తెస్తున్నావా లేదే కోడలా? వస్తున్నా అత్తయ్య. ఇదిగో తీసుకోండి. ఆ తర్వాత దివ్య కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ బాక్స్ కడుతూ ఉంటుంది. అప్పుడే ఆడపడుచు కిచెన్లోకి వచ్చి, వదినా, లంచ్ బాక్స్ రెడీ అయితే నాకు ఇచ్చేయి, కాలేజ్కి టైం అవుతుంది. ఆ నైనా, ఒక్క నిమిషం తీసుకో. నైనా టిఫిన్ బాక్స్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దివ్య రోజంతా అత్తగారి వాళ్ళని చాలా చక్కగా చూసుకుంటూ ఉంటుంది. కానీ లోపల దిగులుతో ఉంటుంది. ఈవిడో మహారాణి, ఎప్పుడు పెళ్ళై అత్తగారింటికి వెళ్తుందో ఏంటో. అమ్మ చెప్పింది, తల్లి కొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వు, తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందని. కానీ తెలియట్లేదే ఎప్పుడు వెళ్తుందో ఏంటో. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. నైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది. తనకి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటారు. ఒకరోజు ఆదివారం నైనా ఫేస్ పైన బ్లీచ్ ప్యాక్ పెట్టుకుని బయటికి రాగానే అప్పుడే తన తల్లి కమల తనతో ఇలా అంటుంది, అరే వా నా బంగారు తల్లి, నీ గురించి ఎంత కేర్ తీసుకుంటున్నావో. నీ ముఖాన్ని అందంగా పెట్టుకో అమ్మా, మంచి మంచి సంబంధాలు వస్తాయి. మంచి సంబంధాలా? ముందు ఇది కూడా నాలా పని మనిషి అవుతుంది. ఆశా అక్క నైనా గురించి ఒక మంచి సంబంధం తెచ్చిందిరా. ఎల్లుండి అబ్బాయి వాళ్ళు వస్తున్నారట్రా. ఏంటి, నిజంగానా అమ్మా? నా చిట్టి చెల్లి పెద్దదైపోయిందా? అబ్బాయి వాళ్ళ? ఎంత మంచి మాట. ఇక నైనా పెళ్ళి అయిపోతుంది. మంచి విషయమే. అట్లీస్ట్ దీన్నైనా వదిలించుకోవచ్చు. నా పని కూడా తక్కువ అవుతుంది. కాసేపటి తర్వాత నైనా ముఖం కడుక్కుని చూడగానే ముఖం మీద ఎర్రటి పింపుల్స్ వస్తాయి. తను అరుస్తూనే బాత్రూంలో నుంచి బయటికి వస్తుంది. ఓ నో, నా ముఖం ఏమైందో చూడండమ్మా. సర్వనాశనం. ఎల్లుండి నిన్ను చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారే, నువ్వేమో నీ ముఖం అంతా పాడు చేసుకున్నావు. అయ్యో, అబ్బాయి వాళ్ళు నిన్నిలా చూస్తే ఏమంటారో. ఓ గాడ్, ఏం చేద్దాం ఇప్పుడు? మీరేం టెన్షన్ పడకండి. బ్లీచ్ నుండి ఎలర్జీ అయింది. నేను ఇప్పుడే తన ముఖం మీద ముల్తానీ మిట్టి పెడతాను. దాంతోపాటే ఐస్ పెడతాను. రేపటి వరకు తగ్గుతుంది. ఆ తర్వాత దివ్య ముల్తానీ మిట్టి ప్యాక్ నైనీ ఫేస్ మీద పెడుతుంది. తన గదికి వెళ్ళి వాళ్ళమ్మకి కాల్ చేసి చెప్తుంది, ఓఫో అమ్మా, మంచి కోడల్లా డ్రామా చేయడం ఇక నా వల్ల కాదు. పైగా నువ్వు చెప్పావా మా ఆడపడుచు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక నాదే రాణివాసమని? కానీ పెళ్ళై 4 నెలలైనా ఇది ఇంకా ఇక్కడే పడుంది. పైగా నా మేకప్ కిట్ కూడా ఇచ్చాను, అది అందంగా మారి త్వరగా పెళ్ళవుతుందని. ఇదంతా ఎప్పుడవుతుందో ఏంటోనమ్మా. అయ్యో నా బంగారు తల్లి, అక్కడికి వెళ్ళి ఎంత పని చేస్తున్నావో. నువ్వేం టెన్షన్ పడకు, నీ ఆడపడుచుకి త్వరగా పెళ్ళవుతుందిలే. సరే అమ్మా, ఇక నేనుంటాను. ఆ మహాతల్లి ముఖం కడిగి మంచిగా అయిందో లేదో చూడాలి. దివ్య చూడ్డానికి వెళ్ళగానే నైని ముఖం పూర్తిగా మంచిగా అయిపోతుంది. థ్యాంక్ యూ వదినా,
నీ చేతుల్లో మ్యాజిక్ ఉంది. నా ప్రియమైన నైనా, ఇక చూడు, ఎల్లుండి నిన్ను ఎలా రెడీ చేస్తానో. అబ్బాయి వాళ్ళు రాగానే నిన్ను చూస్తూనే ఉండిపోతారు. ఆ రోజు రానే వస్తుంది, అబ్బాయి వాళ్ళు చూసుకునే రోజు. ఆ రోజు దివ్య ఉదయాన్నే లేచి ఇల్లు క్లీనింగ్లో ఉంటుంది. రాము, త్వరగా వెళ్ళి సోఫా కవర్స్, టేబుల్ కవర్స్, బెడ్షీట్లన్నీ మార్చేసేయి. ఇంకా కిటికీ డోర్లు అన్నీ దులిపేసేయి. ఒక్క బూజు కూడా కనపడకూడదు నాకు. ఆ మాటలు విని ఇంట్లో వాళ్ళంతా నిద్రలేస్తారు. నువ్వింత ఉదయాన్నే ఎందుకు లేచావు? ఇంత అర్జెంటుగా కార్ఖానా నుండి రాముని ఎందుకు పిలిపించావు? ఏంటండి, ఇవాళ నా ప్రియమైన ఆడబడుచుని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు కదా. ఇక వాళ్ళకి ఏదీ తక్కువగా కనపడకూడదు. అందుకే రాముని నాకు హెల్ప్ చేయడానికి రమ్మన్నాను. వాడు ఈరోజు ఇక్కడే ఉంటాడు. మేము చాలా అదృష్టవంతులం కోడలా, నువ్వు ఈ ఇంటికి రావడం వల్ల. నిజంగా వదినా, వదినంటే మీరే. అరే నైనా, నువ్వెందుకు ఇంత త్వరగా లేచావు? నువ్వు నిద్రపో, అప్పుడే ఫ్రెష్గా ఉంటావు. అప్పుడే ముఖం మీద గ్లో వస్తుంది. పనంతా చేసి నైనాకి ఒక మంచి శారీ కట్టి మేకప్ చేసి తయారు చేస్తుంది. తనకన్నీ అర్థమయ్యేలా చెప్తుంది. క్వశ్చన్స్కి ఏమేం ఆన్సర్స్ ఇవ్వాలో అన్నీ చెప్తుంది. టైంకి అబ్బాయి వాళ్ళు కూడా వచ్చేస్తారు. దివ్య వాళ్ళ ముందు ఫుడ్ ఐటమ్స్ పెడుతూ ఇలా అంటుంది. తీసుకోండి, ఇవన్నీ నైనానే స్వయంగా చేసింది. తను చాలా టాలెంటెడ్. పొద్దున్న 5 గంటలకు లేచి తయారు చేసింది. ఫుడ్ అయితే చాలా బాగా చేస్తుంది. ఆహా, నిజంగా ఫుడ్ ఐటమ్స్ చాలా టేస్టీగా ఉన్నాయమ్మా. అది నైనా, మీ గురించి ఏదైనా చెప్పండి. మీకు ఏమిష్టమో ఏం లేదో. ఆ తర్వాత నైనా దివ్య ఏం చెప్పిందో అదే చెప్తుంది. అది మా అమ్మ వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవన్నీ నాకు ఇష్టం. అండ్ పెళ్ళయ్యాక అత్తగారి వాళ్ళకి ఏం నచ్చుతుందో నాకు కూడా అదే నచ్చుతుంది. నిజంగానా? ఎంత సంస్కారమో. ఆ తర్వాత అబ్బాయి వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోతారు. దివ్య తన రూమ్లోకి వెళ్ళి తన తల్లికి ఫోన్ చేస్తుంది. అమ్మా, ఫైనల్లీ మ్యాచ్ ఫిక్స్ అయింది. అబ్బా, నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు. ఆ తర్వాత దివ్య పంతులకి డబ్బులిచ్చి అదే నెలలో ముహూర్తం పెట్టమని చెప్తుంది. పండితుడు అలాగే చేస్తాడు. ఆ తర్వాత దివ్య ఆనందానికి అంతే లేదు. ఇక తను ఆనందంగా అన్ని పనులు తన మీద వేసుకుంటుంది. నైని షాపింగ్ నుంచి తన పార్లర్ వరకు, మెహందీ నుండి డీజే వరకు అంతా మాట్లాడేస్తుంది. దివ్య ఆ రోజు చాలా ఆనందంగా ఉంటుంది. అన్ని చోట్ల ఆడపడుచుతోనే ఉంటుంది. మరుసటి రోజు నైని పెళ్ళైపోతుంది. పెళ్ళైన 2 రోజుల తర్వాత దివ్య దిగులతో తన గదిలో కూర్చుంటుంది. అప్పుడు తన భర్త ప్రమోద్ ఇలా అంటాడు. ఏమైంది దివ్య? ఎందుకలా ఉన్నావు? ప్రమోద్, నేనెప్పుడు అనుకునేదాన్ని నైనికి త్వరగా పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోవాలని. కానీ ఇప్పుడు తను వెళ్ళిపోయాక తను లేకుండా ఈ ఇల్లు చాలా ఖాళీగా ఉంది. నా సొంత చెల్లెలు వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఆ తర్వాత ప్రమోద్ నవ్వుకుంటూ తనని హత్తుకుంటాడు. అంటారు కదా, ఎవరి వాల్యూ అయినా వాళ్ళు వెళ్ళిపోయాకే తెలుస్తుందని. దివ్యతో కూడా ఇలానే అయింది. నైని పెళ్లి తర్వాత తనకి తన ఆడపడుచు విలువ తెలుస్తుంది. Thanks for watching.